ఓం శాంతి. ఈరోజు మురళి 18/3/2026. మధురాతి మధురమైన సేవాదారి పిల్లలు. సో బాబా అంటున్నారు, ఈరోజు స్పెషల్గా బాబా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు. మధురాతి మధురమైన సేవాదారి పిల్లలు, సేవలో విఘ్నాలు కలిగించే పనులేవి చేయకండి. చూడండి ఏమంటున్నారు బాబా, సేవలో విఘ్నాలు కలిగించే పనులేవి చేయకండి. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు పూర్తిగా యాక్యురేట్గా ఉండాలి. ఎవరు యాక్యురేట్గా కాగలుగుతారు? జవాబు: ఎవరైతే సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉంటారో వారు యాక్యురేట్గా అవుతారు. లోపలొక విధంగా బయటొక విధంగా ఉండకూడదు. 2, ఎవరైతే శివబాబా తప్ప ఇంకే విషయాల్లోకి వెళ్ళరో. 3, ఎవరైతే ప్రతి అడుగును శ్రీమతానుసారంగా వేస్తారో. 4, ఎటువంటి తప్పులు చెయ్యరో వారే యాక్యురేట్గా అవుతారు. యాక్యురేట్గా అంటే ఖచ్చితంగా లక్ష్మీనారాయణల వలె దేవతలుగా అవుతారు. ఎవరు? బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్పినారు చూడండి. 1, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. బయట ఒకటి లోపలొకటి ఉండకూడదు. బాబా తప్ప ఇంకా ఏ విషయాల్లోనూ వెళ్ళకూడదు. ప్రతి అడుగు శ్రీమతానుసారంగా వేయాలి. ఎటువంటి తప్పులు చేయకూడదు. పాట: బాల్యపు రోజులను మర్చిపోకండి, ఈరోజు ఏడ్చుతూ రేపు నవ్వకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని 2 లైన్లు విన్నారు. బేహద్దు తండ్రి ఇప్పుడు బేహద్దు సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారన్న నిశ్చయం అయితే ఉంది. ఇటువంటి తండ్రికి మనం పిల్లలుగా అయ్యాం కాబట్టి ఆ తండ్రి శ్రీమతం పైన కూడా నడవాలి కదా. లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడిప్పుడు నవ్వుతూ ఉంటారు, ఇప్పుడిప్పుడే ఏడుస్తూ ఉంటారు. మేము మహారాజులుగా మహారాణులుగా అవుతాము అని అంటారు, మళ్ళీ చేయి వదిలేసిపోతారు, సాధారణ ప్రజలుగా అయిపోతారు. చూస్తున్నారా ఏమంటున్నారో బాబా? శ్రీమతం పైన నడవకపోతే ఇప్పుడిప్పుడే నవ్వుతారంటే మహారాజులుగా అవుతామని నవ్వుతారు, మళ్ళీ ఇప్పుడిప్పుడే ఏడుస్తారంటే సాధారణ ప్రజలుగా అయిపోతారు. స్వర్గంలోకైతే తప్పకుండా వస్తారు. అలాగని ప్రతి ఒక్కరూ స్వర్గంలోకి వస్తారని కాదు. సత్యత్రేతాయుగాల్లోకి వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారే వస్తారు. సత్యత్రేతాయుగాలు రెండింటినీ కలిపి స్వర్గం అంటారు. ఎవరైతే మొట్టమొదట కొత్త ప్రపంచంలోకి వస్తారో వారు మంచి సుఖాన్ని పొందుతారు. మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు వచ్చి జ్ఞానాన్ని తీసుకోరు. జ్ఞానం తీసుకునేవారు సత్యత్రేతాయుగాల్లోకి వస్తారు. మిగిలిన వాళ్ళంతా రావణ రాజ్యంలోకి వస్తారు, ద్వాపర యుగంలోకి. వారు అల్పమైన సుఖాన్ని పొందుతారు. సత్యత్రేతాయుగాలలో అపారమైన సుఖం ఉంటుంది, అనంతమైన సుఖం. కావున పురుషార్థం చేసి బాబా ద్వారా బేహద్దు సుఖం యొక్క వారసత్వాన్ని పొందాలి కదా. కంపల్సరీ పురుషార్థం చేయండి ఏమీ లభించదు. మీరు ముద్రించే కార్డులలో ఉన్నతోన్నతమైన బేహద్దు తండ్రి ఇచ్చే శుభవార్త, ఈ మహాశుభవార్త అని రాయాలి. బాబా ఏమంటున్నారు చూడండి. బాబా ఏం చెప్తున్నారు? మీరు ఇచ్చేటువంటి కార్డుల్లో ఏమని రాయాలి అంటే బేహద్దు తండ్రి ఇచ్చేటువంటి శుభమైన వార్త అని రాయమంటున్నారు. ఇది మహాన్ శుభవార్త అని రాయండి. కొత్త ప్రపంచ స్థాపన ఏ విధంగా జరుగుతుందో మీరు ప్రదర్శనలో చూపిస్తారు. కావున ఇది స్పష్టంగా పెద్ద అక్షరాల్లో రాయాలి. బేహద్దు తండ్రి అయిన జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, సద్గతిదాత అయిన గీతా భగవంతుడైన శివుడు బ్రహ్మకుమారి కుమారుల ద్వారా మళ్ళీ ఈ కలియుగి సంపూర్ణ వికారి భ్రష్టాచారి పతిత ప్రపంచాన్ని సత్యుగి సంపూర్ణ నిర్వికారి పావన శ్రేష్టాచారి ప్రపంచంగా ఎలా తయారు చేస్తున్నారో వచ్చి ఈ శుభవార్తను వినండి. బాబా ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. నేను చదివే ఓపిక కూడా లేదు జనాలకి. అర్థం చేసుకోండి అని రాయాలి. మేము భారతదేశంలో మళ్ళీ సత్యుగి శ్రేష్టాచారి 100% పవిత్రత సుఖశాంతులతో కూడుకున్న దైవీ స్వరాజ్యాన్ని ఎలా స్థాపిస్తున్నామో మరియు ఈ వికారీ ప్రపంచం వినాశం ఎలా జరుగుతుందో వచ్చి అర్థం చేసుకోండి అని మీరు ప్రభుత్వంతో కూడా ప్రతిజ్ఞ చేశారు. ఈ విధంగా స్పష్టంగా రాయాలి.
కార్డులో ఈ విధంగా వ్రాసినట్లయితే మనుషులు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు కల్పపూర్వం వలె డ్రామా ప్లాన్ అనుసారంగా పరంపిత శివపరమాత్ముని శ్రీమతం ద్వారా సహజ రాజయోగము మరియు పవిత్రతా బలము ద్వారా తనువు మనస్సు మరియు ధనము ద్వారా భారతదేశాన్ని భ్రష్టాచారం నుండి శ్రేష్టాచారి పావనంగా ఎలా తయారు చేస్తారో వచ్చి అర్థం చేసుకోండి అని స్పష్టంగా కార్డులో ముద్రించారు. బాబాకు ఈరోజు సేవ యొక్క లెహర్ వస్తూ ఉంది. ఏమేం రాయాలా, ఎలా కార్డు రాయాలా అనేది తెలియజేస్తున్నారు. ఎంత నాన్ స్టాప్గా చెప్తున్నారు చూడండి బాబా. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ బీకేలు శివబాబా మతం పైన గాంధీ గారు కోరుకున్న రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అని అర్థం చేసుకోగలరు. వార్తాపత్రికల్లో కూడా ఈ విధంగా పూర్తి నిమంత్రణ ముద్రింపబడాలి. ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు తమ తనువు మనసు ధనాల ద్వారా ఈ కార్యాన్ని చేస్తున్నారని వారు తప్పక అర్థం చేసుకోవాలి. వీరు డొనేషన్లు చందాలు మొదలైనవి అడుగుతారు అని మనుషులు ఎప్పుడూ భావించకూడదు. ప్రపంచంలో అందరు బుక్కులు తీసుకొని పోతారు కదా, అట్లా అడుగుతారని భావించకూడదు. వాళ్ళు చేసింది వాళ్ళు సేవార్థంగానే అని తెలుసుకోవాలి. ప్రపంచంలో అందరూ డొనేషన్లపైనే నడుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బీకేలైన మీరు మేము మా తనువు మనస్సు ధనాల ద్వారా చేస్తున్నామంటారు. వారు స్వరాజ్యాన్ని పొందుతారు. మరి తప్పకుండా వారే ఖర్చు పెడతారు కదా. ఎవరైతే కష్టపడతారో వారికే ప్రాప్తి లభిస్తుంది. 21 జన్మల కోసం వారసత్వం లభిస్తుంది. భారతవాసుల 21 జన్మల కోసం శ్రేష్టాచార్యులుగా 2 కిరీటదారులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు 2 కిరీటదారులు కదా, పవిత్రతా కిరీటము, బాధ్యతా కిరీటం. ఇప్పుడైతే ఏ కిరీటము లేదు. కావున దీన్ని బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఈ విధంగా రాసినట్లయితే వారికి ఈ బీకేలు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. గొప్పవారి ద్వారా శబ్దం వ్యాపిస్తుంది. అందుకయ్యే విశేషంగా గొప్ప వాళ్ళని అప్పుడప్పుడు పిలుస్తూ ఉండాలి. ఓపెనింగ్లు వాళ్ళతో చేయించేది ఇవన్నీ ఎందుకు చేయాలంటే శబ్దం వ్యాపింప చేయడానికి. పేదవారి మాటలు వ్యాపిస్తే ఆ తర్వాత పేదవారి మాటలు కూడా వింటారు. లేకపోతే పేదవారి మాటలు ఎవరు వినరు. ధనవంతులు చెప్తే శబ్దం వెంటనే వ్యాపిస్తుంది. మేము విశేషంగా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాం అని మీరు నిరూపించి చెప్పాలి. మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ఈ విధంగా అర్థం చేయించాలి. భారతదేశం 5000 సంవత్సరాల క్రితం ఈ విధంగా స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఇది కలియుగం. ఒకప్పుడు ఇది సత్యుగంగా ఉండేది. సత్యుగంలో ఎంతమంది మనుష్యులు ఉంటారో చెప్పండి అని వాళ్ళని అడగాలి. తక్కువ జనాభా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. ఇదే ఆ మహాభారత యుద్ధం. ఇంకే సమయంలోనూ ఇటువంటి యుద్ధం జరగదు. ఈ 3వ ప్రపంచ యుద్ధం చివరిలో జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది కదా. రిహార్సల్స్ ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అణుబాంబులను తయారు చేస్తూనే ఉంటారు. కోట్లు ఖర్చు చేసి రక్షణ కోసం అణుబాంబులు చేస్తున్నారు. ఎవరు చెప్పినా వినరు. ఇప్పటి వరకు తయారు చేయబడిన బాంబులన్నీ సముద్రంలో పడేస్తే ఇక మేము కూడా తయారు చేయము అని వారు అంటారు. మీ వద్ద ఉంచుకొని మమ్మల్ని తయారు చేయకండి అంటే మేమెలా ఉంటాము, ఇది కుదరదు అంటారు. కానీ భవిష్యత్తు ఈ విధంగా రచింపబడి ఉందని మీకు తెలుసు. అటం బాంబ్స్ ద్వారా కూడా వినాశం జరిగేది ఉంది కదా. వారికి ఎన్ని సలహాలు ఇచ్చినా వారు అర్థం చేసుకోరు. వినాశం జరగకపోతే రాజ్యం ఎలా చేస్తారు? పిల్లలైన మీకైతే నిశ్చయం ఉంది కదా. ఎవరి బుద్ధిలోనైతే సంశయం ఉంటుందో వారు బాబాకి విడాకులు ఇచ్చేస్తారు, ద్రోహులైపోతారు. బాబా పిల్లలుగా మళ్ళీ ద్రోహులుగా అవ్వకూడదు. మీరు శివబాబాని స్మృతి చేయాలి. అంతేకాని ఇతర విషయాల వల్ల మీకు లాభమేముంది? సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. అండర్లైన్ చేసుకోండి. లోపల ఒకటి ఉంచుకొని బయట ఇంకొకటి ఉంచుకున్నట్లయితే మీ పదవి భ్రష్టమైపోతుంది. ఏం లాభం? దాని ద్వారా మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. అటువంటి వారు కల్పకల్పాంతరాలు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందరు. కావున ఈ సమయంలో చాలా ఖచ్చితంగా తయారవ్వాలి. లక్ష్మీనారాయణలను చూస్తే ఎట్లా చూడండి,
తల నుంచి కాళ్ళ వరకు యాక్యురేట్గా ఉంటారు. శరీరంలో కూడా, దివ్య గుణాలలో కూడా, ఆత్మికంగా, శారీరకంగా. బాబా అంటారు అటువంటి వారు కల్పకల్పాంతరాల వరకు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు. లక్ష్మీనారాయణుడు చూడండి ఎంత ఖచ్చితంగా ఉన్నారు. ఏ తప్పును చెయ్యకూడదు, ఎంత వీలైతే అంత శ్రీమతం పైన నడవాలి, నిరంతరము స్మృతి యాత్రలో ఉండాలి. ఇది చివరిలోనే సాధ్యమవుతుంది. ఒక్క శివబాబా స్మృతి తప్ప ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో వారు వేశ్యయోనిలో జన్మిస్తారు అని బాబా అంటారు. ఎవరిపైనైతే మోహం ఉంటుందో వారు గుర్తుకొస్తూ ఉంటారు. మున్ముందు మీరు ఎంతెంతగా దగ్గరికైతూ పోతారో అంతిమ సమయానికి అంతంతగా సాక్షాత్కారాలు జరుగుతూ పోతాయి. నీవు ఈ పనులు చేశావు అని బాబా ప్రతి ఒక్కరికి సాక్షాత్కారం చేయిస్తారు. ప్రారంభంలో కూడా మీరు సాక్షాత్కారాలను పొందారు. ఎవరైతే శిక్షలు అనుభవించారో వారు ఎన్నో ఆర్తనాదాలు చేయడం మీరు చూశారు. వారు 100 రెట్లు శిక్షలని వారికి 100 రెట్లు శిక్షలని బాబా చూపించారు సాక్షాత్కారంలో. బాబా సేవలో విఘ్నాలను తీసుకొచ్చే పనులు ఏవి చేయకూడదు. మీరు ఈ విధంగా బాబా సేవలో చాలా ఎక్కువ విఘ్నాలను తీసుకొచ్చి ఎంతో నష్టాన్ని కలుగజేశారు అని చివరిలో మీకు కూడా అన్ని సాక్షాత్కారం అవుతాయి. అసురీ సాంప్రదాయం కదా, ఎవరైతే విఘ్నాలు తీసుకొచ్చారో వారు ఎన్నో శిక్షలను అనుభవిస్తారు. శివ్ బాబాది పెద్ద దర్బార్. బాబాకు కుడి భుజంగా ధర్మరాజు కూడా ఉన్నారు. ఒకవైపు బాబా సేవ చెప్తున్నారు, ఒకవైపు డిస్సర్వీస్కి ఎట్లా చేస్తే డిస్సర్వీస్ జరుగుతుంది, ఏమేం చెయ్యకూడదు ఇవన్నీ చెప్తున్నారు బాబా. అక్కడ హద్దులోని శిక్షలు ఉంటాయి, కానీ ఇక్కడ 21 జన్మలు మీరు నష్టపోతారు. అదైతే ఎంతన్నా యావజ్జీవ కారాగార శిక్ష అంటే కూడా ఒక జన్మకే, ఇది అనేక జన్మాంతరాలు పదభ్రష్టులుగా అయిపోతారు. బాబా ప్రతి విషయంను అర్థం చేస్తూ ఉంటారు. తర్వాత మాకు తెలియదని ఎవరు అనకుండా బాబా ఇప్పుడే అన్ని జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటారు. ప్రతి సెంటర్ నుండి ఎంతమంది వెళ్ళిపోయారో బాబా గమనిస్తారు. కొందరు విసిగిస్తారు, వికారులుగా అయిపోతారు. స్కూల్లో పూర్తిగా చదవాలి కదా, లేకపోతే ఎటువంటి పదవిని పొందుతారు? పదవిలో తేడా వచ్చేస్తుంది. ఏ విధంగా దుఃఖధామంలో ఒకరు ప్రెసిడెంట్గా, మరొకరు షావుకారిగా, కొందరు నిరుపేదలుగా ఉంటారో అలాగే అక్కడ సుఖధామంలో కూడా నంబర్ వార్ పదవులు ఉంటాయి. ఇక్కడ డిఫరెన్సియేషన్ తెలుస్తుంది, కానీ అక్కడ మాత్రం కాన్షియస్నెస్ ఉండదు. అది బాబా అంటున్నారు. వివేకవంతులైన రాయల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారు బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది అండర్లైన్ పాయింట్. వివేకవంతులైన బాబా పిల్లలు ఎవరైతే ఉంటారో వారు పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. మాయ బాక్సింగ్ ఉంది కదా, మాయ చాలా ప్రబలమైనది. ఇక్కడ ఓటమి గెలుపులు జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది వస్తారు, మళ్ళీ ద్రోహిగా అయిపోతారు, నడుస్తూ ఫెయిల్ అయిపోతారు. ఇదేలా సంభవం అంటారు? గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండగలరని మేమెప్పుడూ వినలేదే అంటారు. ప్రపంచంలో ఎవరు చెప్పరు కదా. కామం మహాశత్రువు అని భగవంతుడు పలికినట్లు ఉంది కదా, గీతలో కూడా ఉంది. కేవలం భగవంతునికి బదులుగా కృష్ణుని పేరు రాసేశారు. కృష్ణుని పేరుని రాసిన కారణంగానే పొరపాటు జరిగింది. కృష్ణుడైతే దేవత, అది దేవతా ధర్మం కదా. కేవలం సూక్ష్మవతన వాసులు మాత్రమే దేవతలు కాదు, మిగిలిన వాళ్ళంతా దివ్య గుణధారులైన మానవులు. సత్యుగంలో దివ్య గుణాలు కలిగిన మనుష్యులు ఉంటారు, కలియుగంలో అసురీ గుణాలు కలిగిన వారు ఉంటారు. అసురీ గుణాలు కలిగిన వారు దైవీ గుణాలు కలిగిన వారిని మహిమ చేస్తూ ఉంటారు. అంతే కదా. బాబా అంటున్నారు ఎంత తేడా ఉంది, ఎలా ఉన్న వారం ఎలా అవుతున్నాం అని ఇప్పుడు మీరు భావిస్తున్నారు. అంతే కదా. తెలుసుకున్న తర్వాత
ఇప్పుడు అర్థమవుతా ఉంది ఎట్లుండే వాళ్ళం, మనం ఎట్లా తయారవుతున్నాము అనేది ఇప్పుడు క్లియర్గా బాబా స్పష్టంగా చెప్తున్నారు మనకి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మీరు అన్ని గుణాలను ధారణ చేయాలి. ఆహార పానీయాలు కూడా సతోగుణంగా ఉండాలి, అది ఇంపార్టెంట్. ఆహార పానీయాలు కూడా సత్వప్రధానంగా ఉండాలి. మనం ఏదైతే ఆహార పానీయాలు కాన్లే అనుకుంటాం కదా, దాంట్లో కూడా మార్జిన్ ఉండకూడదు. బాబా అంటున్నారు ఆహార పానీయాలు కూడా సతోగుణమైన వాటినే తీసుకోవాలి. దేవతలకు ఏవి నైవేద్యం చేస్తున్నారో చూడాలి. శ్రీనాథ ద్వారానికి వెళ్ళి చూడండి, ఎంతో చక్కటి శుద్ధమైన భోజనం అక్కడ తయారవుతుంది. అక్కడ ఉండేదే వైష్ణవులు, కానీ జగన్నాథ్పూర్లో ఏం జరుగుతుందో చూడండి. అక్కడ కేవలం అన్నం మాత్రమే దొరుకుతుంది. అక్కడ వామ్మార్గపు చాలా అశుద్ధమైన చిత్రాలు కూడా ఉన్నాయి. గోపురం జగన్నాథ్పూర్లో గోపురానికి అశుద్ధ చిత్రాలు వేయడం జరిగింది. కావున బాబా అంటారు శ్రీనాథ ద్వారంలో చాలా రకాల భోజనం తయారవుతుంది. పూరి మరియు శ్రీనాథ ద్వారం రెండు వేరువేరుగా ఉంటాయి. పూరి జగన్నాథ్ పూరిలోని మందిరంలో, జగన్నాథ్ పూరిలోని మందిరంలో చాలా అశ్లీలమైన చిత్రాలు ఉన్నాయి. వారు దేవతా దుస్తులలో ఉన్నారు. కావున అక్కడ నైవేద్యం కూడా అంత బాగా జరగదు. వారి ప్లాన్కి మరియు శివబాబా ప్లాన్కి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఆ ప్లాన్లన్నీ బాబా అంటారు సమాప్తమైపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఆహార ధాన్యాలు ఏవీ లభించవు. వర్షం కొన్ని చోట్ల చాలా ఎక్కువగా పడుతుంది, కొన్ని చోట్ల అసలు ఏమాత్రం పడదు. ప్రకృతి వైపరీత్యాలు అంతే కదా. ఒక జాగాలో అకాలము, అతివృష్టి, అనావృష్టి, తద్వారా కూడా ఎంతో నష్టం జరుగుతుంది కదా. పంట పండింటుంది, అకాలం అయిపోతే వర్షం అప్పుడు వచ్చిందంటే అంత నష్టం అయిపోతుంది, గడ్డి కూడా దొరకదు. అది ఎంత నష్టపరుస్తుంది. ఈ సమయంలో తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. కావున వర్షాలు కూడా సమయానుసారంగా పడవు. తుఫాన్లు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. సూర్యుడు కూడా చెప్పడానికి వీల్లేనంత వేడినిస్తున్నాడు. ఎంతవరకు వచ్చింది చూడండి, 48-50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వచ్చేస్తుంది. ఓజోన్ పొర నశించిన కారణంగా సూర్యుని యొక్క వేడి కూడా విపరీతంగా ఉంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. వారిది వినాశకాలి విపరీత బుద్ధి, మీది బాబాతో పాటు ప్రీతి బుద్ధి. అజ్ఞాన కాలంలో కూడా సుపుత్రుల పైన తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. కావుననే నంబర్వార్ పురుషార్థానుసారంగా ప్రియ స్మృతులు అని బాబా అంటారు. చూడండి, అండర్లైన్ చేసుకోండి. సుపుత్రులకు నంబర్వార్ పురుషార్థానుసారంగా ప్రియ స్మృతులు. ఎంతెంతగా సేవ చేస్తారో అంతగా పొందుతారు. సేవ అయితే చేయాలి కదా, డిసర్వీస్ చేయకూడదు. సేవ కూడా ఎలా చేయాలనేది కూడా బాబా ఎన్నో మురళిల్లో తెలియజేస్తూ ఉంటారు. విశేషంగా భారతదేశానికి మరియు ప్రపంచం అంతటికీ సేవ చేయాలి. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. మిగిలిన వారిని అందరినీ శాంతిధామంలోకి పంపిస్తాం అంటే వెళ్ళిపోతారు. భారతదేశానికి స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ ముక్తి వారసత్వం లభిస్తుంది. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాల్సిందే. హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు మ్రోగుతాయి. ఎన్నో ఆహాకారాలు వినిపిస్తాయి. ఇది రక్తసిక్తమైన ఆట. ఇది ఇంపార్టెంట్. రాబోయే కాలంలో చాలా రక్తపాత నదులు ప్రవహించేది. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. అందరూ చనిపోవాల్సిందే. దాన్ని చూడాలంటే ఎంతో స్థిరమైన బుద్ధి ఉండాలి కదా, ధైర్యం ఉండాలి. కావున పిల్లలు, మీరు పూర్తిగా పురుషార్థం చేయండి అని పిల్లలకు చెప్తున్నారు బాబా. బాబాతో ఎల్లప్పుడూ ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా ఉండాలి. సేవాదారులుగా అవ్వాలి. ఎవరు కల్పపూర్వం ఎటువంటి సేవం చేశారో దాని సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. మీరు సాక్షిగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. ఎల్లప్పుడూ బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూనే ఉండాలి. ఎల్లప్పుడూ బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూనే ఉండాలి. మేము 84 జన్మలు ఈ విధంగా తీసుకున్నాము అనే స్మృతి ఉండాలి. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్తున్నాం. బాబా గుర్తుండాలి. అలాగే ఇల్లు కూడా గుర్తుండాలి.
సత్యుగం కూడా గుర్తుండాలి. రోజంతా బుద్ధిలో ఇదే చింతన జరగాలి. ఎన్నో చింతనలు జరుగుతూ ఉంటాయి, ఈ చింతన మాత్రం జరగదు. చూడండి, ఇప్పుడు మేము విశ్వ మహారాజా మహారాణులుగా అవుతాం, మేము శ్రీ లక్ష్మీ శ్రీనారాయణగా అవుతామనే నష ఎక్కాలి కదా. బాబాకి ఎంతో నష ఉండేది బ్రహ్మబాబా వాళ్ళకి. బాబా రోజు ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసేవాళ్ళు. లోపల నష పెరిగేది బ్రహ్మబాబాకి. రేపు నేను వెళ్ళి శ్రీకృష్ణునిగా అయిపోతాను అనే నష ఉండేది. మళ్ళీ స్వయంవరం తర్వాత శ్రీమన్నారాయణుడిగా అవుతాను, తతత్వం. మరి మీరు కూడా అలాగే అవుతారు కదా. దీని పేరే రాజయోగం. ఇక్కడ ప్రజాయోగం లేదు. ప్రజలుగా కావాలంటే లాస్ట్లో వచ్చి బాబా నువ్వే నా సర్వస్వం అంటే చాలు కదా, బలిహారం అయిపోతే ఇప్పటి నుంచి ఏమి చేయనక్కర్లేదు. ఆత్మలకు మళ్ళీ తమ రాజ్యభాగ్యం లభిస్తుంది. పిల్లలు తమ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, మళ్ళీ రాజ్యాన్ని పొందుతున్నారు. పోగొట్టుకోవడం పొందడం ఇదే కదా స్మృతి విస్మృతి యొక్క ఆట. పిల్లలైన మీరు చూసి సంతోషాన్ని పొందేందుకే ఈ చిత్రాలను తయారు చేయించడం జరిగింది. అనేక చిత్రాలు ఇప్పుడు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్ని స్వర్గం యొక్క వీడియోలు వచ్చినాయి. ఎంత ఆనందం అనిపిస్తుంది అది చూస్తూ ఉంటే. సో చూస్తా స్వర్గంలోకి వెళ్ళిపోవాలి. 21 జన్మల కోసం మనం స్వర్గ రాజ్యభాగ్యాన్ని పొందుతున్నాం. ఇది ఎంత సహజమైంది. ఇది శివబాబా, ఈ శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మళ్ళీ మనం వెళ్ళి అలా అవుతాం. చిత్రాన్ని చూడడంతోనే సంతోషం యొక్క పాదరసం పైకెక్కిపోతుంది. మనం బాబా స్మృతిలో ఉండడం ద్వారా విశ్వ రాజకుమారులుగా అవుతాం. మరి ఎంత సంతోషం ఉండాలి కదా. నేను చదువుతున్నాను, మీరు చదువుతున్నారు, బ్రహ్మబాబా అంటున్నారు. శివబాబా వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు కదా. ఈ చదువు తర్వాత మనం వెళ్ళి ఈ విధంగా అవుతాం. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. ఎంతగా చదువుకుంటారో అంతగా సంపాదన కలుగుతుంది. కొందరు డాక్టర్లు ఒక కేసులోనే ₹1,00,000 సంపాదిస్తారు. తెలివితేటలు అంత బాగుంటాయి. లాయర్లు కూడా ఈ విధంగా ఉంటారు. కొందరు బాగా సంపాదిస్తారు, కొందరిని చూస్తే వారి కోటు కూడా చిరిగిపోయి ఉంటుంది. అదృష్టం పైన ఆధారం. ఇక్కడ కూడా అలాగే ఉంటారు. కావుననే బాబా మళ్ళీ చెప్తున్నారు, పిల్లలు ఏ తప్పుని చెయ్యకండి, ఎల్లప్పుడూ శ్రీమతం పైన నడవండి. శ్రీ శివబాబా ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. పిల్లలైన మీరు బాబా నుండి అనేక సార్లు వారసత్వాన్ని పొందారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పొందేది 21 జన్మల వారసత్వం అర్ధకల్పం కోసం లభిస్తోంది. అర్ధకల్పం అనగా 2500 సంవత్సరాలు మీరు సుఖాన్ని పొందుతారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. सारांश, లోపల బయట సత్యంగా ఉండాలి. మనుషుల జతలో ఎట్లున్నా కానీ బాబా వాళ్ళ జతలో అయినా కనీసం లోపల బయట సత్యంగా ఉండాలి. చదువులో ఎప్పుడూ పొరపాట్లు చేయకూడదు. చదువులో పొరపాట్లు చేయడం అంటే ఏమిటి ఆలోచించండి. ఎప్పుడూ సంశయ బుద్ధి కలవారిగా ఈ చదువుని వదలకూడదు. సేవలో విఘ్న రూపంగా అవ్వకూడదు. అందరికీ డిస్టర్బెన్సు, అందరికీ వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నమయ్యేలాగా సేవలో విఘ్నాలు వేయకూడదు. ఒకవైపు ఏమో సేవ చేస్తున్నాము, ఇంకొక వైపు ఏమో విఘ్నాలు జరుగుతున్నాయి. దాని ద్వారా లాభం ఏముంది? వేస్ట్ కదా. రెండవది, పవిత్రతా శక్తి ద్వారా శ్రీమతం పైన మా తనువు మనస్సు ధనాల సహయోగం ద్వారా 21 జన్మల వరకు భారతదేశాన్ని శ్రేష్టాచారిగా డబల్ కిరీటధారిగా తయారు చేసే సేవం చేస్తున్నాం అనే శుభ సందేశాన్ని అందరికీ తెలియచేయండి. వరదానం, సదా పుణ్యపు ఖాతాని జమ చేసుకునే మరియు చేయించే మాస్టర్ టీచర్గా కండి. పుణ్యము ఖాతా ఎలా జమ అవుతుంది? బాబా జమా ఖాతాని జమ చేసుకునేకపోయిన సండే మురళిలో తెలియజేస్తున్నారు. మాస్టర్ టీచర్గా కండి. మనము మాస్టర్ శిక్షకులం.
మాస్టర్ అని అనడంతో తండ్రి స్వతహాగా గుర్తుకొస్తారు. తయారు చేయించే వారి స్మృతి రావడం ద్వారా స్వయం నిమిత్తము అనేది స్వతహాగా స్మృతిలోకి వస్తుంది. బాబా గుర్తుంటే స్వయం నిమిత్తత వస్తుంది. మేము పుణ్యాత్మలం అన్నది విశేషంగా స్మృతిలో ఉండాలి. పుణ్యము ఖాతా జమ చేయడం మరియు చేయించడం ఇదే విశేష సేవ. పుణ్యమని దేన్నంటారు, పుణ్యాత్మల లక్షణాలేమి అనేక అవ్యక్త మురళిలో బాబా అర్థం చేయించారు. పుణ్యాత్మ ఎప్పుడు 1% పాపాన్నైనా సంకల్ప మాత్రము కూడా చేయజాలరు. పుణ్యాత్మలంటే ఎవరు? పాపాన్ని 1% కూడా సంకల్పంలో కూడా చెయ్యని వాళ్ళు. మాస్టర్ శిక్షకులు అనగా తండ్రి సమానంగా సదా పుణ్యం యొక్క ఖాతాని జమ చేసి మరియు చేయించే బాబా సమానమైన వారు. స్లోగన్: సంఘటన మహత్వాన్ని తెలుసుకునేవారు సంఘటనలోనే స్వయం యొక్క రక్షణను అనుభవం చేసుకుంటారు. అంతే కదా, సంఘటనలోనే మహత్వం ఉంది, సంఘటనలోనే రక్షణ ఉంది. అవ్యక్త సూచన: నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. ఎవరు ఎంత నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారో అంతగా వారు అన్ని విషయాల్లో విజయిగా ఉంటారు. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి. నిశ్చయ బుద్ధి కలవారికి ఎప్పుడూ ఓడిపోరు, ఓటమి లభించదు. ఒకవేళ ఓటమి జరిగితే స్వయంలో లోపముందనే భావించాలి, నిశ్చయంలో పర్సెంటేజ్ ఉందని. నిశ్చయ బుద్ధి విజయరత్నాలలో మేము ఒకరిమి అని నిశ్చయ బుద్ధి విజయరత్నాలు ఎవరు అంటే వాళ్ళల్లో మేము ఒకరము అని భావించాలి. ఏ విఘ్నం వచ్చినా దాన్ని పరీక్షగా భావించి దాన్ని దాటేయాలి. విషయాన్ని చూడొద్దండి, పరీక్షగా భావించి పాస్ అయిపోవాలి. ఎవరైతే పరీక్షగా భావిస్తారో వాళ్ళే పాస్ అవుతారు, ఉత్తమ పదవిని పొందుతారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.